3 పాయింట్లు చెప్పండి. 1 పెగాసెస్, 2 ఇజ్రాయెల్ పరికరాల కొనుగోలు, 3 జలపల్లి శ్రీనివాస్. ఈ మూడింటిలోనూ ఏబి వెంకటేశ్వరరావు గారి పాత్ర ఉన్నట్టేనా? ఫైనల్గా చెప్పండి. సార్ 100% ఉన్నట్లే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత ఆయన సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు, భద్రతకు సంబంధించినటువంటి ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన ఇష్యూస్ ఒక ఏడీజీకి, ఇంటెలిజెన్స్ చీఫ్ కి తెలియకుండా జరుగుతుందనంటే అతను ఫెయిల్యూర్ అని ఫస్ట్ ఒప్పుకున్నట్టు కదా. ఒక సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్ గా బయటకు వచ్చి ఠాకూర్ గారు ఇమీడియట్ గా ఒక 3 అవర్స్ లో అతను వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడే అని చెప్తున్నారు. ఇంకొక చెప్పాలి కాగనండి, జారుపల్లి శ్రీనివాసరావుకి సంబంధించి ఈయనకి ఎయిర్పోర్ట్ లో ఉద్యోగం ఇవ్వాలంటే ఇతనికి పోలీసులు ఎన్ఓసి ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఈ ఎన్ఓసి ఇతని మీద ముమ్మడి వరంలో కేసు ఉంది. కేసు నెంబర్ ఎంత? ఎఫ్ఐఆర్ నెంబర్ 48/2017 మార్చి 2, 2017. ఇతని మీద ఇటువంటి కేసు ఉన్నా కూడా వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్. ఎన్ఐఏ వాళ్ళు 17.2 పారా నెంబర్ 17 సబ్సెక్షన్ 2 లో however the same instruction was overlooked by the authorities of Airport Authority of India, Visakhapatnam Airport, based on the certificate dated 28/1/2018 issued by Airport Police Station of Visakhapatnam. ఎవరు ఇచ్చారు ఆయనకి సర్టిఫికెట్? ఏ పోలీస్ స్టేషన్ ఆయనకి ఎన్ఓసి ఇచ్చింది? అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఎవరు హోంమంత్రిగా ఉన్నారు? ఎవరు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు? కాబట్టి చేసిందంతా కుట్ర మీరు, చేసిందంతా వ్యూహాలు, పథకాలు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక విలువ కలిగినటువంటి వ్యక్తిని, ఒక సామర్థ్యం, శక్తి ఉన్నటువంటి వ్యక్తిని ఏదో అరచేతితో సూర్యుడిని ఆపేద్దాం అనుకునే విధంగా మీరేదో ఈ 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో కాస్త ఆపగలుగుతారేమో. కాబట్టి డెఫినెట్ గా టైం జగన్మోహన్ రెడ్డి గారి 100% ఇచ్చిన ప్రతి దానికి కూడా